నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని ఇఫ్తార్ వేడుకల సాక్షిగా ప్రకటించారు. అన్ని విషయాల్లో ముస్లింలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై టీడీపీ వైఖరి చెప్పాలని ముస్లిం సంఘాలు కోరుతున్న సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనుమానాలను చంద్రబాబు ఎలా తీరుస్తారు? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లులో మార్పులు ఏమైనా చేయిస్తారా అనే చర్చ కూడా సాగుతుంది. ముందుగా ఈ అంశంపై చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ సీనియర్ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. మరి కాసేపట్లో టీడీపీను అలాగే వైసీపీ ప్రతినిధులు జాయిన్ అవుతారు. సార్ బాజీ గారు, మోస్ట్ రిలవెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీతోనే స్టార్ట్ చేస్తాను. నిన్న ఇదే సమయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంగా ఆయన ఈ వక్ఫ్కు సంబంధించినటువంటి భూముల విషయంలో, ఆస్తుల విషయానికి సంబంధించి కూడా వాటి పరిరక్షణకి పూర్తిగా కట్టుబడి ఉంటుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. అఫ్కోర్స్ అది ఎన్డీఏ ప్రభుత్వం అనుకోండి. ఇప్పుడు అదే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2024 వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కూడా జేపీసీకి రిఫర్ చేయబడింది. ఆ నివేదిక ప్రకారంగా ప్రస్తుతం బిల్లును కూడా ప్రవేశపెడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీ స్టాండ్ ఏదో క్లియర్గా ఉండాలని చెప్పేసి టీడీపీ, అంటే భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి టీడీపీ మీద ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యం. అలాగే పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం తమిళనాడులో నిన్ననే దీని మీద ఆ బిల్లుకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి చూసాం. అఫ్కోర్స్ ఆ తీర్మానాన్ని బీజేపీ వాకౌట్ చేసింది, ఆబ్వియస్గా చేస్తుంది కాబట్టి, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఈ చట్ట సవరణ బిల్లు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ చట్టాన్ని ఇప్పుడు బీజేపీ తన ఎజెండా లేదంటే తనకున్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యంతో ఇది మతపరమైన అంశంగా చూస్తూ దేశాన్ని విభజించి పాలించు రీతిలో ముందుకు వెళుతోందని చెప్పేసి ముస్లిం సంఘాలు, ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే ఎంఐఎం, అలాగే ఇండి అలయన్స్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు మేజర్గా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని ఏదో క్యాజువల్గా ఆయన ఇఫ్తార్ విందుకు వచ్చారు కాబట్టి ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఇచ్చేటువంటి భరోసాగా చూడాలా, లేదంటే కనుక దానిలో ఏమన్నా ఒక నిబద్ధమైనటువంటి ఒక హామీ ఏమన్నా మీకు కనపడిందా? అసలు ఈ వక్ఫ్ బోర్డు యొక్క సవరణల మీద మీ టోటల్ అబ్జర్వేషన్స్. ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే 24x7 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో నేను ఉన్నానండి. నేను దాంట్లో పాల్గొన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి పాఠం, ఆయన మాట్లాడిన ప్రసంగ పాఠం అంతా కూడా నేను గమనించాను. ఆయన ఏమన్నారంటే, నేను అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మీకు సపోర్ట్ ఉంటాను, అట్లాగే ముస్లింస్కు సంబంధించిన ఏదైతే వక్ఫ్ సంబంధించిన ఆస్తుల యొక్క పరిరక్షణకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని ఆయన ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇతర ప్రభుత్వాలకు, గత ప్రభుత్వం కంటే ఎలా భిన్నంగా తాము ముస్లింస్ కి ఎక్కువ బడ్జెట్ లో కేటాయించింది, అట్లాగే ఈ షాదీ తోఫాలని అవని ఇవని ముస్లింస్ వర్గాలకు సంక్షేమం కోసం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పాటుపడుతుంది అనే విషయాలు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా ఏంటంటే నిన్నటి ఆయన ప్రసంగంలో రెండే విషయాలు కాస్త నోటీసబుల్ గా వాటి మీద నిఘా పెట్టాల్సిన అంశాలు, రెండే అంశాలు ఆయన మాట్లాడారు. ఒకటి, వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షిస్తాం అనే మాట. రెండోది, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మీకు అండగా ఉంటారు అని మర్మగర్భంగా మీకు తోడు, మేము మీ సమస్యలు కానీ మీ డిమాండ్స్ కి అనుకూలంగా నేను సపోర్ట్ ఇస్తాను అన్న అర్థం వచ్చే రకంగా ఆయన నిన్న మాట్లాడటం జరిగింది. అయితే ఎక్కడా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ చట్టానికి బుల్డోజ్ చేసి పార్లమెంటులో మరి ఆమోదింప చేసుకునే దానికి మేము సపోర్ట్ చేయమని కానీ, దానికి వ్యతిరేకిస్తామని కానీ
ఆ మాట ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. ఇప్పటి వరకు కూడా అసలు ఆ ప్రస్తావనే ఇప్పటి వరకు కూడా చేయలేదు. నిన్న మీటింగ్ అనే కాదండి, అంత గతంలో కానీ అంతకు ముందు సందర్భాల్లో కానీ ఎంతసేపటికి ఏంటంటే ముస్లింస్ కు సంబంధించిన సంక్షేమం కోసం పాటుపడతాం, లేకపోతే వాళ్ళకి అవి ఇస్తాము, లేకపోతే పేదవాళ్ళకి ఆదుకుంటాము అని మాట్లాడుతున్నారు. కానీ కీలకమైన సమస్య ఏదైతే బర్నింగ్ ఇష్యూ ఈవేళ దేశవ్యాప్తంగా కూడా రగులుతున్న ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా ఆయన కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. మరి ఇవాళ ఎందుకు దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, దేశవ్యాప్తంగా కూడా ఈవెన్ ఢిల్లీలో ఉన్న జమాతులు కానివ్వండి, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సంఘాలందరూ కూడా ఇద్దరు వైపే చూస్తున్నారు. ఈ అంశంలో పరిష్కారం దొరుకుతుందని ఆశతోటి ఒకరు చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, రెండోది నితీష్ కుమార్ గారు, బీహార్ లో ఉన్న నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇద్దరు తలుచుకుంటే ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం ప్రతిపాదన అవుతుందో మరి కేంద్రం నిలిపివేస్తుంది, దాన్ని పక్కన పెడుతుంది. వీళ్ళు గనక డైరెక్ట్ చేస్తే చెప్తే వీళ్ళు వ్యతిరేకిస్తే దాని జోలికి వెళ్లరు అనే ఒక ఆశతోటి మొత్తం ముస్లిం సమాజం దేశవ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరు వైపే చూస్తున్నారు. నిన్న బీహార్ లో ఒక 2 రోజుల క్రితం జరిగిన ఇఫ్తియార్ విందుని బీహార్ లోని ముస్లిం వర్గాలందరూ కూడా బాయ్కాట్ చేశారు, వాళ్ళు వ్యతిరేకించారు. బాయ్కాట్ చేసి మేము అటెండ్ అవ్వము, మీ రాష్ట్రం మీరు ఏదో వైఖరి చెప్పండి, దీని మీద స్పష్టంగా మాకు ఈ వక్ఫ్ సవరణ చట్టం నుంచి విముక్తి కల్పించండి, దాన్ని పార్లమెంట్ లో జేపీసీ కమిటీ మళ్ళీ పార్లమెంట్ లో పెట్టింది కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు అని ముస్లింస్ సంబంధించిన అన్ని సంఘాలు కూడా కలిసి సంయుక్తంగా నితీష్ కుమార్ ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తియార్ విందుని బాయ్కాట్ చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తియార్ విందు ఇచ్చింది. ఇక్కడ ముస్లిం సంఘాలు అయితే కొన్ని ఏదో 1-2 సంఘాలు బాయ్కాట్ చేయండి అన్నప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని పట్టించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తియార్ విందు పట్ల గౌరవంతో దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి హాజరయ్యారు. చాలా సంఘాలు హాజరైనాయి, చాలా మంది ప్రజలు హాజరయ్యారు, నేను కూడా హాజరయ్యాను. మేము అడుగుతుంది ఒకటే, ఇప్పుడు ఈ వక్ఫ్ గురించి నేను కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటాను సురేష్ గారు, డోంట్ మైండ్, ఎందుకంటే కొద్ది సబ్జెక్ట్ తెలియాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది దీని గురించి. ఇప్పుడు వక్ఫ్ భూములు దేశంలో దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తుల్ని గుర్తించారు దేశవ్యాప్తంగా. నేను మాట్లాడుతున్నాను, దాంట్లో వచ్చేసి 9,40,000 ఎకరాల పొలాల రూపంలో స్థిరాస్తుల రూపంలో ఉన్నాయి. అయితే ఇవి మసీదులు, మదర్సాలు, అట్లాగే కబరస్థాన్లు, షెల్టరింగ్ ఇచ్చే సంస్థ, ఇది అన్నిటి కలిపి ఇచ్చినవి. ఇవి ఇవాళ కాదండి, మొఘల్స్ 12వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయిన సుల్తానేట్ నుంచి, బ్రిటిష్ కాలంలో నుంచి తర్వాత ప్రస్తుత కాలం వరకు ఈ 3 ఎప్పటి నుంచో చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ముస్లింస్ సమాజం యొక్క సంరక్షణకి, వెల్ఫేర్ కోసం దేవునికి ఇచ్చిన భూములు, ఆస్తులు. ఇవాళ ఏదో వచ్చారు లాక్కున్నారు, చాలా అపార్థాలు అపోహలు సోషల్ మీడియాలో కానివ్వండి ఈ అంశం మీద మాట్లాడుతున్న వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. వక్ఫ్ చట్టంలో ఈ భూమి వక్ఫ్ సంబంధించిందని కబ్జా చేసేస్తారు, వక్ఫ్ చట్టంలో ఆ రకమైన ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలు, వాస్తవాలు కావు. అది కాదు. వక్ఫ్ అంటే ఏంటంటే దేవుని కోసం ఇచ్చిన విరాళం. వక్ఫ్ అనేది అర్థం ఉర్దూలో, దేవుడి కోసం ఇచ్చిన విరాళం. అప్పట్లో పూర్వకాలంలో ఈ మరీ కటు పేదరికం ఉండేది, విద్యా వ్యవస్థ ఉండేది కాదు. అప్పట్లో ఏంటంటే ఈ ముస్లింస్ లో ఈ విద్యా వ్యాప్తి కోసం కానివ్వండి, పేదల కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం కానివ్వండి, చిన్న ఆడవాళ్ళ కోసం కానివ్వండి, రకరకాల వెల్ఫేర్ కార్యక్రమాల కోసం, అట్లాగే మదర్సాల నిర్వహణ, దర్గాల నిర్వహణ, మసీదుల నిర్వహణ కోసం డబ్బు కావాలి. కాబట్టి ఇప్పుడు హిందువులో కూడా దేవుని మాన్యాలు భూములు ఇస్తారు, దేవుడి కోసం చాలా ఆలయాలకు భూములు ఉంటాయి. అట్లాగే ఈ వక్ఫ్ సంబంధించిన ఆస్తులు కూడా అలాంటి కోవకు చెందినవే. ఈ ఏదైతే ధార్మిక కార్యక్రమాలకి ముస్లిం సమాజానికి సంక్షేమం కోసం అని వాడమని దాన్ని వక్ఫ్ విరాళంగా ఇచ్చారు. అది అమ్మడానికి వీల్లేదు, అది దేవుడి సొత్తు, ట్రాన్స్ఫరబుల్ కాదు, ఎవరికి యాజమాన్య హక్కులు రావు. కేవలం అద్దెలకి ఇచ్చుకోవటము, లేకపోతే దాని మీద ఆదాయం తీసి ఆదాయాన్ని వాడటం వరకే హక్కు ఉంటుంది. వక్ఫ్ చట్టంలో ప్రస్ఫుటంగా ఉంటుంది ప్రతి చోట. ఎవరన్నా నాది ఇదని కాజేసి 40 ఏళ్ళు అద్దెకి తీసుకొని నాదే ఇదని పర్మనెంట్ ఉంచుకోవడానికి కూడా వీలు లేదు. జీవిత కాలం పాటు ఎవరికి ఓనర్షిప్ రాదు. పూర్వం ఉన్న చట్టాలు
ఏవైతే ట్రాన్స్ఫర్ అయినాయో అవన్నీ తీసి గనక న్యాయబద్ధంగా సంస్కరణలు కనుక చేపడితే వక్ఫ్ అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. అది వాళ్ళ చేతిలో టెంపరీగా వాడుకోవడం వరకే. వాళ్ళు పొలాలు పండించుకున్నా లేకపోతే ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా అదంతా కూడా దేవుడి సొత్తు. దాని మీద ఆదాయం మాత్రమే వాడుకోవాలి ఈ పర్పసెస్ కోసం. అదండి దాని యొక్క ఇది. అయితే ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందంటే ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు కింద ఉన్న చాలా ఎంత అంటే ఒక ఎస్టిమేషన్ ప్రకారంగా 1.2 ట్రిలియన్ రూపాయల వాల్యూ కలిగిన ఆస్తులు అని ఒక అంచనా వేశారు. ఇంత వాల్యుబుల్ ఆస్తులు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి కాబట్టి వీటిలో చాలా వాటికి ఇప్పుడు మొఘల్ కాలంలో ఎవరో విరాళం ఇచ్చారండి, దానికి డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? దాని పత్రాలు ఉండవు. అట్లాగే తర్వాత కాలంలో బ్రిటిష్ కాలంలో ఎవరో వాళ్ళు దానాలు ఇచ్చే వాళ్ళు ముస్లింసే కానక్కర్లేదు, హిందువులు ఇస్తారు దానాలు, ముస్లింస్ ఇస్తారు, క్రిస్టియన్స్ ఇస్తారు. రకరకాల మతాలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి, స్థానికంగా ఉన్న అవసరాలను బట్టి, స్థానికంగా ఉన్న ఇష్యూస్ బట్టి దానాలు విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆ రోజుల్లో అలా వచ్చిన ఆస్తులవి. ఇప్పుడు వాటికి పత్రాలు అడుగుతారు. కొత్తగా సవరణ చట్టంలో ఏంటంటే సంస్కరణ చేపట్టాలనేది వాటికి పత్రాలు తీసుకురండి, పత్రాలు లేనిది డాక్యుమెంటేషన్ లేకపోతే అది స్వాధీనం చేసుకుంటాం అనేది ప్రధానంగా ముస్లింస్ కి అభ్యంతరకరమైన అంశం. అట్లాగే ఏదైతే వక్ఫ్ బోర్డులో ఏది నిర్వహణలో హిందువుల్ని పెట్టాలి, ఒక హిందూ కంపల్సరీ ఉండాలి అనేది ఒక నియమాన్ని సవరణలో పెట్టారు. అట్లాగే జిల్లా కలెక్టర్ అనే అధికారిని వాటి యొక్క పర్యవేక్షణ కోసం పెట్టడము. అట్లాగే ఇట్లాంటి అంశాలని సవరణ చట్టంలో పెట్టి దాన్ని బుల్డోజ్ చేసి ప్రభుత్వం చేద్దాం అనుకుంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఆమోదింపు చేసుకుందాం పార్లమెంట్ లో అని ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రధాన అభ్యంతరాలు. ఎందుకంటే హిందూ దేవాలయాల్లో కానివ్వండి, హిందూ దేవాలయ కమిటీల్లో కానివ్వండి, ఎవరన్నా ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారండి చెప్పండి? ఎవరు పెడతారా ఎవరన్నా? అసలు అది ధర్మమేనాది? కాదు కదా. ఒకవేళ పెట్టాలనుకున్న ఏ ముస్లిం వెళ్ళి హిందూ దేవాలయాల్లో మెంబర్గా ఉండడానికి ఒప్పుకోడు. ఇంకొక మాట, ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఏంటంటే వక్ఫ్ చట్టంలో ఈ భూమి వక్ఫ్ చెందింది అని చెప్పేసి లాక్కుంటున్నారు బలవంతాన, అంటే అయిపోతుంది అని భయపెట్టే మాటలు చెప్తున్నారు. అలా జరగదండి. మీకు అందరికీ తెలుసు, ముస్లింస్ యొక్క చాలా మందికి తెలుసు, ముస్లింస్ యొక్క మత దీని ప్రకారంగా ఏంటంటే తమది కాని సొమ్ము ఎవరిదైనా కానీ కనుక తింటే అది హరాం అంటారు. హరాం అంటే నిషిద్ధమైంది, నిషిద్ధమైన ఆహారం, నిషిద్ధమైన డబ్బు అనేది చాలా ఎక్కువ మంది దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎవరో కొద్దిమంది ఏదో నియమాలు ధర్మాన్ని పాటించిన వాళ్ళు చేస్తారు, కానీ ఎక్కువ శాతం మంది తమది కాని దాన్ని లాక్కోవడం, బలవంతాలు తీసుకోవడం చేయరు వ్యక్తులు. నేను చెప్పేది అలాంటిది వ్యక్తులే చేయని అంశము ఒక బోర్డు చట్టబద్ధంగా ఏర్పాటైన, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఒక బోర్డు ఏ రకంగా లాక్కుంటుందండి తమది కాని దాన్ని? కాబట్టి ఈ అవాస్తవాల్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్థాయి కలిగిన వ్యక్తులు, అమిత్ షా లాంటి స్థాయి కలిగిన వ్యక్తులే అవాస్తవాల్ని ప్రచారం చేస్తా ఉన్నారు. రాజ్యాంగంలో లేదని, మత స్వేచ్ఛ, మతపరమైన ధార్మిక కార్యక్రమాలకి రాజ్యాంగం హక్కు కల్పించింది. ఇది ఇవాళది కాదండి, అనాదిగా 12వ శతాబ్దం నుంచి వస్తున్న సంప్రదాయం. దీనిలో వేలు పెట్టి ఇవాళ ఏదో సంస్కరణ చేయాలి అని కేవలం కుట్రపూరితంగా ఈ ఆస్తులను కాజేయడానికి, ఏదైతే ముస్లిం సంస్థలకి ఈ ఆస్తులు లేకుండా చేయడం కోసం మాత్రమే ఈ పన్నాగం పన్ని చేస్తున్నారనేది దినివిధాల్సింది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మేమేం అడుగుతున్నామంటే, ఏదైతే అన్యాక్రాంతం అయ్యి వక్ఫ్ బోర్డు కింద వక్ఫ్ కింద ఇచ్చిన భూములు వేరే వాళ్ళు ఎవరన్నా అన్యాక్రాంతం అయితే దాన్ని తీసుకురండి, వాళ్ళ చేతుల్లో తీసుకొచ్చి మళ్ళీ వక్ఫ్ అప్పచెప్పండి. ఆల్రెడీ వక్ఫ్ బోర్డులో నిర్వహణ కోసం అధికారి ఉన్నాడండి. ప్రభుత్వ అధికారి పర్యవేక్షణగా ఉంటారు ప్రతి వక్ఫ్ బోర్డుకి. కేవలం వక్ఫ్ కమిటీయో వక్ఫ్ బోర్డు చైర్మనో, జిల్లా స్థాయి చైర్మన్, దీనికి జిల్లా కమిటీలు ఉంటాయి, రాష్ట్ర కమిటీలు ఉంటాయి. మరి దేశవ్యాప్తంగా కూడా మైనారిటీకి సంబంధించిన ఒక బాడీ ఉంది, అధికృత బాడీ ఒకటి ఉంది. ఆల్రెడీ ఆ పర్యవేక్షణలోనే ఇది జరుగుతూ ఉంటుంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా మైనారిటీ కార్పొరేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, అట్లా వక్ఫ్ బోర్డుకి కూడా ఒక కమిటీ, ఏదైతే ఆలయాలకి పాలక మండలి ఎలా ఒక రెజల్యూషన్ తీసుకొని మళ్ళీ ఆ సెక్రటరీ ఎలా, ఈఓలు ఎలా దాన్ని ఆమోదిస్తారో అదే పద్ధతి ఉంది వక్ఫ్ బోర్డుకి కూడా. భిన్నంగా లేదండి. ఒక వక్ఫ్ బోర్డు ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి, ఎవరికైనా కొంత డబ్బు ఇవ్వాలన్నా లేకపోతే ఎవరైనా పేదలకు ఇవ్వాలన్నా కానీ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అది అవుతుంది.
ఆ డబ్బు కానివ్వండి అదంతా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చెక్ సైన్ పవర్స్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉండదు. ఓకే బాజీ గారు, చైర్మన్ జీతం లేనిది మళ్ళీ ఓకే. సెక్రటరీ సంతకం పెడితే గానీ ఆ డబ్బు కానీ రిలీజ్ అవుతుంది. సేమ్ యాజ్ ఆలయాలకు కానీ టెంపుల్స్ కానీ ఏదైనా ఈ ప్రభుత్వ పద్ధతిలో వెళ్తున్నప్పుడు అన్యాయం అవినీతి ఎక్కడ జరుగుతుందండి? జరిగేది ఏంటంటే భూములు ఎక్కడైతే ఎవరైతే లాక్కొని అనుభవిస్తున్నారో, ఎవరైతే మాది అని అనుభవిస్తున్నారు. నేను విజయవాడ సంగతి చెప్తున్నాను. నేను నిన్న వెళ్ళానండి. ఒక ఏదైతే కొండపల్లి ఖాజా మాన్యాలకు సంబంధించిన ఒక భూమి, తాడిగడపలో ఒక భూమి 45 ఎకరాలు, చాలా వాల్యుబుల్ భూమి. ఒక పెద్ద ఆసామి, విజయవాడలో ఉన్న ఒక పెద్ద ఆసామి చేతిలో ఉంది. అతను ఇవ్వటల్లా నాదంటున్నాడు. పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కట్టుకొని ఉన్నాడు అతను. ఆ కళ్యాణ మండపాల భూమి కూడా ఒక భూములే. అది ఎలా తీసుకుంటాడు అతని నుంచి? అతని దగ్గర నుంచి తీసుకొని దాన్ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చి అప్పచెప్తే దాని మీద వచ్చే ఆదాయాన్ని వాడచ్చు. ఇంకొక విషయం చెప్తానండి. ఒక అలిగేషన్ చేస్తున్నారు. అదేంటంటే ఇన్ని ఆస్తులు ఉన్నా గానీ ఆదాయం రావటం లేదు, తక్కువ ఆదాయం వస్తుంది, కాజేస్తున్నారు అనేది. కానీ ఇక్కడ ఒకటి చెప్తున్నానండి. ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు కొన్ని షాపులు ఉన్నాయనుకుందాం, ఒక కాంప్లెక్స్ ఉందండి విజయవాడలో కూడా చాలా ఉన్నాయి, ఇందాక ధర ఒకటి అలాంటివి. దానికి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ మీద వచ్చే ఆదాయం కొద్దిగా తక్కువే ఉంటుంది మిగతా కమర్షియల్ కాంప్లెక్స్ తో పోలిస్తే. ఎందుకు తక్కువ ఉంటుందంటే అది ఎవరికి అద్దెకిస్తున్నారండి? మళ్ళీ పేద ముస్లింస్కే, ఏ మోటార్లు రిపేర్ చేసుకునే వాడికో, లేకపోతే ఏదో చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాడికో, చిన్న చిన్న వాళ్ళకి అద్దెకిస్తారు తక్కువ రేటుకి. కారణం ఏంటి? వాడు 20,000 రూపాయలు 50,000 రూపాయలు అద్దెలు కట్టలేడు. నామమాత్రంగా అద్దెలిచ్చి వాడి వెల్ఫేర్ కోసం ఇస్తున్నారు. దానికి కూడా రూల్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్చడం, పెంచడం, ఇంక్రీజ్ ఉండటం ఇవన్నీ కూడా అనుసరిస్తూనే ఉన్నారు. నేనేమంటానంటే ఎక్కడైతే నిబంధనలు తొంగలో తొక్కి అవినీతి చేస్తున్నారో, లేక కాజేస్తున్నారో, లేకపోతే బాగా మోతుబరుల యొక్క చేతుల్లో, ముస్లింస్ అయినా కావచ్చు, వాళ్ళ చేతుల్లో ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని లాక్కోండి, వాటిని తీసుకోండి, వాటిని ఏదన్నా ఉంటే సంస్కరించండి. దాన్ని మళ్ళీ పోకుండా బయటికి వక్ఫ్ బోర్డుకే ఉండేటట్టుగా చేయమంటున్నాం మేము. రాష్ట్ర ప్రభుత్వం కోరేది అదే. ఇవాళ అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది అన్యాయము. దాన్ని అడ్డుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నెలంతా ఉపవాసాలు చేసి మరి మన దేశవ్యాప్తంగా ముస్లింస్ అందరూ కూడా బాధతో, గుండెల నిండా ఆవేదనతోటి ప్రార్థనలు చేసి, దేవుడా ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వాళ్ళకి మంచి బుద్ధినిచ్చి దాన్ని అడ్డుకో అని ఈ నెల రోజులు ఉపవాసం ఉండి యావత్ దేశం అంతా కూడా ముస్లింస్ ప్రార్థనలు జరుపుతా ఉన్నారు. నిన్న మేము రాష్ట్ర ప్రభుత్వ విషయంలో కూడా మేము బాయ్కాట్ చేయం, మీరు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. కాకపోతే మా ఆవేదన ఇది, మీరు దీన్ని న్యాయం చేయండి, మీ గళం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, కేంద్రం నుంచి అడ్డుకోండి. మీరు కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీరు తలుచుకుంటే ఆ సవరణ ఆగుద్దు కాబట్టి మీరు కలగజేసుకోండి అని యావత్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నారు. ఓకే, వరలక్ష్మి గారు నిన్న ఇఫ్తార్ విందులో పాల్గొని ఏదో మాట వరుసకు చెప్పడం, అంటే మాట వరుస కంటే ఆయన మాట్లాడే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడారు కాబట్టి కొంత భరోసా ఇచ్చినట్టు. కానీ అది కాదు కదా, ఈయన యాక్షన్ కనపడాలి. ఈయన యాక్షన్ ఎట్లా కనపడుతుంది? ఇప్పుడు వచ్చినటువంటి ఆ బిల్లుని, వక్ఫ్ సవరణ బిల్లుకి కొన్ని ప్రతిపాదనలు చేయటం ద్వారా చెప్పొచ్చు, లేదంటే ఇంటర్నల్గా మాట్లాడటం వచ్చు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన వచ్చిన ప్రతి బిల్లుని డూడు బసవన్నలాగా ఒప్పుకోవటం వలన రేపు జరగబోయేది ఎవరికి నష్టం? టీడీపీకి నష్టం. టీడీపీ మొదటి నుంచి మేము మైనార్టీలకు అండగా ఉన్నాము అని చెప్పేసి చెప్పుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి, గతంలో కాదు కదా. ఇప్పుడు సరైన సమయం. ఇప్పుడు బిల్లు పార్లమెంటు తలుపు తట్టిన వేళ, అఫ్కోర్స్ ఆల్రెడీ జేపీసీకి రెఫర్ చేయబడి ప్రతిపాదనలు కూడా అమెండ్మెంట్తో వచ్చినటువంటి బిల్లు. మరి ఆల్రెడీ తమిళనాడులో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినటువంటి సందర్భంలో మరి ఈ పరిస్థితుల్లో మరి మీ స్టాండ్ క్లియర్గా చెప్పాల్సిన సందర్భంలో లేదు, మీ వక్ఫ్ ఆస్తులకి నేను అండగా ఉంటానని చెప్పేసి చెప్పడం ఒక్కటే సరిపోదు కదా. మరి ఆ రకంగా ఇక్కడ మీకు గురుతరమైన బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే మీ ఎంపీల మీద అక్కడ మనగలుగుతుంది కాబట్టి అక్కడ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం, అలాగే జేడీయూ. సరే, అది మన రాష్ట్రంలో లేదు కాబట్టి, అది బీహార్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటారు. మరి వీళ్ళ ఇద్దరు వైపే మొత్తం దేశం అంతా చూస్తుందని చెప్పేసి కాసేపటి క్రితం బాజీ గారు చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో అందులోనూ రంజాన్ ముగింపు దశకు వచ్చిన వేళ వారికి ఖచ్చితంగా ఒక శుభవార్తను ఇవ్వాల్సినటువంటి గురుతరమైన బాధ్యత
ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా మరి టీడీపీ మీద మరింత ఎక్కువగా ఉంటుంది కదా, మరి ఎందుకని అటువంటి ఒక భరోసాగా మాట్లాడినటువంటి సందర్భం కనపడటం లేదు చంద్రబాబు నాయుడు గారి నుంచి? అంటే ఏదో క్యాజువల్గా ఇచ్చినటువంటిది ఇదే కాకుండా పార్లమెంట్లో ఆ రకమైనటువంటి ప్రతిస్పందన కల్పించాలి కదా, కనపడాలి కదా. సురేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు పెద్దలకి, ప్యానెల్లో ఉన్న పెద్దలు బాజీ గారు మాట్లాడిందంతా నేను విన్నానండి. ఇప్పుడు యాక్చువల్ గా ముందుగా అండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే, బాజీ గారు ఇప్పుడు వరకు ప్రస్తావించిన దాంట్లో ఆయన ఆవేదన చాలా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వమో లేకపోతే ఈ భారతదేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని ఏదో కక్ష కట్టుకొని చేస్తున్నారు అనే ఉద్దేశంతో సార్ మాట్లాడుతున్నారు. నేను దాన్ని కాదనండి. ఎందుకంటే ఎవరి కమ్యూనిటీ మీద వాళ్ళకి ఆ గౌరవం ఉంటుంది, ఆ ఆవేదన ఉంటుంది, ఆ బాధ ఉంటుందండి. ఇక్కడ మనం ఉండేది భారతదేశంలో సురేష్ గారు. భారతదేశంలో ఉన్నప్పుడు ఎవరికి అన్యాయం చేయాలన్నా కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మనకి భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి. ముందుగా నేను ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నానండి బాజీ గారికి. సార్, మీరు చెప్తున్నారు చాలా పెద్ద ఆస్తులు కలిగిన వక్ఫ్ బోర్డు ఉందండి, ఇప్పుడు దాన్ని సడన్ గా అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఈ భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరికీ ఇబ్బంది జరుగుతుంది అనేది మీ వాదన. నేను దాన్ని మీతో ఏకీభవిస్తున్నా. కానీ ఇక్కడ నేను ఇంకొక మాట కూడా ప్రస్తావించదలుచుకున్నాను సార్. ఎందుకంటే మీ అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు నేను, మీ వయసులో కూడా చాలా చిన్నదండి. నేను అందుకని ఒక మాట ఏమంటున్నానంటే, ఇప్పటి వరకు మనకి ఉన్న దీంట్లో ఒక రైల్వే ఆస్తులు, తర్వాత మనకున్న ఆర్మీ వాళ్ళకున్న ఆస్తులు, దాని తర్వాత హైయెస్ట్ ప్రాపర్టీస్ కలిగిన ఏకైక సంస్థ మనకు వక్ఫ్ బోర్డు. అది ఇప్పుడు కాదు, మనం సరే భారతదేశంలో 1900 ఎప్పటి నుంచో 12 నుంచి, ఆ తర్వాత మనం 23, తర్వాత 95, ఇవన్నీ చాలా చాలా తీసుకొచ్చారు. ద గ్రేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో, 95లో ఏం చేసిందో మనందరికీ తెలుసు, మీరు కూడా తెలుసు. కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న మీరు ఏదైతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారో, మా వక్ఫ్ బోర్డు వల్ల మా కమ్యూనిటీ డెవలప్ అవుతుంది, మా కమ్యూనిటీలో ఉన్న పేదల్ని మేము బాగుపరిచే దానికోసం అల్లాకి దేవుడికి ఇచ్చిన ఇవన్నీ భూభాగంలో భాగమేనండి ఇవన్నీ అని మీరైతే ఏదో బాధపడుతున్నారు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎంతమంది మీరు ముస్లింస్, నేను వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పొచ్చండి, ఈ ముస్లింస్ లో ఎంతమందికి మీరు వక్ఫ్ బోర్డు ద్వారా ఎంతమందికి న్యాయం చేస్తున్నారో నాకు తెలియదండి. నా కళ్ళెదురుగా నా ఇంటి చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరి మనులందరూ ఎంత కటిక పేదరికంలో అనుభవిస్తున్నారో నేను చెప్తున్నా సార్. నేను ఒక దళిత మహిళని, కానీ నాకు అందరున్న సహోదరులు నాకు కరెక్టే. మరి భారతదేశంలో హైయెస్ట్ ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది మీకు, మరి మీ ముస్లిం కమ్యూనిటీని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగారు ఇప్పటి వరకు? బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉంది, ఎప్పటి నుంచో మహమ్మద్ ఖిల్జీ దగ్గర నుంచి వచ్చింది, ఔరంగజేబ్ గారి దగ్గర నుంచి వచ్చింది. మీరు ఇవన్నీ చెప్తున్నారు. చాలా మంది పెద్ద పెద్ద ముస్లిం రాజులు ఆ రోజు భారతదేశం మీద దండెత్తొచ్చి మేము ఈ భూభాగాన్ని మేము ఇచ్చాము మా కమ్యూనిటీ కోసం అని మీరు చెప్తున్నారు. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. కానీ ఇదే వక్ఫ్ బోర్డ్ లో ఉన్న ముస్లింస్ ఎంతమంది ఈ భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీల బాగు కోసము ఏదైతే ఈ ఆస్తులు, ద వాల్యుబుల్ ప్రీషియస్ గా ఉన్న ఆస్తులు ఉన్నాయో దేనిని మీరు ఎంతమందికి పెట్టగలుగుతున్నారు? ఒకరోజు ఇఫ్తార్ విందు పెట్టేసి భోజనం పెట్టేస్తే మనము వక్ఫ్ బోర్డు ద్వారా ఈ ముస్లిం కమ్యూనిటీ మనకి పైకి వచ్చేసిందని మనం యాక్సెప్ట్ చేయగలమా సార్? నేను అడుగుతున్నాను. నేను అంటే ఇది పార్టీలో లేకపోతే నేను పార్ట్ ఆఫ్ ఎన్డీఏనా లేకుంటే టీడీపీనా నేను అడగట్లేదండి. ఒక సగటు భారతీయురాలుగా ఇవాళ ఉన్న ముస్లిం కమ్యూనిటీస్, మోస్ట్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఇవాళ కూడా ఎంత మంది పూర్ పీపుల్ ఉన్నారో, ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో మీరు గమనించారా? ఇక్కడ ఏ వక్ఫ్ బోర్డు అయినా, ఏ ధార్మిక సంస్థలైనా ఇది వితౌట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఫైల్ కాదు, ఇంకొక దానికి లెక్క చూపించే పని లేదు. ఇవన్నీ స్ట్రాటజికల్ గా కొద్దిమంది పడాబడా తిమింగళాల మధ్యలో ఇంత పెద్ద ప్రాపర్టీస్ అన్ని నలిగిపోతున్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ సార్. నేను అంటున్న భారతంలో చెప్తున్నాను. ఈ రోజు అయితే ఏదైతే చెప్తున్నారో సురేష్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మీరు ఏదో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కడికి పోవు, దానికి మేము షూరిటీ ఇస్తున్నాం అంటున్నాం. ఇది మనం భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఇవాళ ఎన్ని ఎండోమెంట్ ఉన్నాయండి.
తిరుమల అనుకోండి, ఏ గుడులు అనుకోండి, ఎండోమెంట్ ద్వారా వచ్చే ఈచ్ అండ్ సింగిల్ ఎన్పి, మనం ఈ టెంపుల్ టూరిజం ద్వారా వచ్చే ప్రతి సింగిల్ ఎన్పి కూడా ఈ భారతదేశం అనుకోండి, ఇది అనుకోండి, హిందువుల నుంచి వచ్చే ప్రతి పైసా అందరికి సమంగా పంచబడుతుంది. అది స్కూల్స్ అనుకోండి, ఇంకొక విధంగా అనుకోండి, ఇంకొక విధంగా ఏదైనా కానీ జరుగుతా ఉంది. మరి ఎందుకు భారతదేశంలో పార్ట్ అయినా ముస్లిమ్స్ అయితేనేంటి, క్రిస్టియన్స్ అయితేనేంటి, వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ఉన్న ఒక పౌరులు, మేము వరకు ఐసోలేటెడ్ గా మేము ఉంటాము అని అనడంలో దీంట్లో మతలపు ఏంటి? ఇది రియల్ గా అండి బాజీ గారు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది కొద్ది మంది అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని చేసే కొద్ది మంది బడాబాబుల చేతిలో నుంచి కొన్నిటికి స్వతంత్రం రావాలండి. అప్పుడే ప్రజలందరికీ అందరికి చెందాల్సిన ఆస్తి అందరికి చెందద్ది. అంతేగాని ఇక్కడ ఓన్లీ ఆ బిల్లుకి అమెండ్మెంట్ చేసి దానికి ఒక చట్టము తీసుకొస్తారని అంటున్నారు. కానీ ఇక్కడున్న ఇది మన సెక్యులర్ కంట్రీలో, మన భారతదేశంలో ముస్లింస్ అందరూ ఎవరంటారండి? ఇప్పుడు ఇవాళ ఇది జరుగుతుంది, మనకి ఇప్పుడు రంజాన్ జరుగుతుంది, అందరము మనం బాయి బహన్ అనుకోండి, ప్రతి ఒక్కరిని మన ఇంటి పక్కన ఉన్న ముస్లిం తీసుకొస్తే మనం తింటున్నాం, మనం అదేస్తుంది. అంతేకానండి ఇందులో ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి. నేనేదో టీడీపీ అని వరలక్ష్మి గారు, your point taken. Yes. I mean, it's nothing to do with the. It's sir, బాజీ గారు మీ దగ్గరికి వస్తాను. మేడం గారు చెప్పిన దానికి నేను చెప్తాను, వివరణ క్లారిఫికేషన్ ఇస్తాను. సార్ మీ దగ్గరికి వస్తాను సార్. మీరు మళ్ళీ మీకు ఐ మీన్ అవకాశం ఇస్తాను, అప్పుడు చెప్తారు. కానీ మిగిలిన ప్యానల్ మెంబర్స్ యొక్క దీన్ని కూడా తీసుకుంటారు. సార్ కోటేశ్వర గారు, మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ అడిగిన వరలక్ష్మి గారు రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఇది అన్ని చోట్ల కనపడుతున్న వ్యవహారం అయినా కానీ ఎప్పటి నుంచో వినపడుతున్న మాట ఏంటంటే, అన్ని సామాజిక వర్గాలు లేదంటే కనుక ఈ మతాల్లో చూసుకున్నప్పుడు ముస్లిమ్స్లో ఎక్కువగా కడు పేదరికంలో ఉన్నవారు ఎక్కువగా ఉంటున్నారు అని ఏ పొలిటికల్ పార్టీ అయినా అదే మాట మాట్లాడితే, ఈవెన్ కూడా ముస్లిం కమ్యూనిటీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. మరి ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా వరలక్ష్మి గారు చెప్పినట్లు అత్యంత విలువైన ఆస్తులు ఉన్నటువంటి ఆర్మీ అండ్ రైల్వే తర్వాత ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఇంత విలువైన ఆస్తులు ఉన్నా కానీ ఇప్పటికీ ముస్లిం వర్గాల్లో ఇంకా కడు పేదరికం ఎందుకు తాండవిస్తోంది? కొంతమంది మాత్రమే కాస్త ఉన్నత స్థితికి ఎందుకు చేరుకోగలుగుతున్నారు అనేది బేసిక్ డౌట్ ఆవిడ వ్యక్తపరిచింది. దాంతోపాటుగా ఈ ప్రతిపాదనలు ఏవైతే సవరణలు ఉన్నాయో అది ఎందుకు అబ్జెక్షనబుల్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ అవుతున్నాయి? ఇప్పుడు వరలక్ష్మి గారికి అలాంటి డౌట్ ఎందుకు వచ్చిందో నాకు కాస్త ఆశ్చర్యంగా ఉంది. సరే, ఆవిడ తెలుసుకుంటారనుకోండి జరిగిన పరిణామాలు. అసలు వాస్తవం ఏంటంటే, ఈ దేశంలో వక్ఫ్ భూముల కంటే హిందూ దేవాలయాలకి కేవలం 4 రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కలుపుకుంటే కేరళ కూడా, రాష్ట్రాల్లోనే దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలు ఉన్నాయి. దేశంలో మొత్తం వక్ఫ్ భూములు 9.5-10 లక్షల ఎకరాలు, 9.5 అని చెప్తున్నాను, 9.5 లక్షల ఎకరాలు అంటున్నారు. మరి ఈ 4 రాష్ట్రాల్లోనే 10 లక్షల ఎకరాలు దేవాదాయ భూములు. మరి వీటి రక్షణ గురించి, వీటిని కబ్జా చేస్తున్నటువంటి ధనిక స్వాములందరూ కూడా దేవుడి ధాన్యాలు కావచ్చు లేదా ఇటువంటివన్నీ కూడా కబ్జా చేస్తున్నది అనేది ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి విడిపోయినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదో పెద్ద సమస్య. ఎందుకంటే లక్షల ఎకరాలు ఇక్కడ, దాదాపు 5-6 లక్షల ఎకరాలు ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉన్నాయి. మరి వాటి సంగతి ఎక్కడ ఎవరికి, మరి హిందూ ధర్మ పరిరక్షకుల పేరుతో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ వాళ్ళ గురించి ఎక్కడ పట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ధనికులు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, జనసేనలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, వాళ్ళ చేతుల్లో ప్రధానమైనటువంటి ధనికుల చేతుల్లో ఈ భూములన్నీ ఉన్నాయి. ఆక్రమణలకు గురైనాయి, చేతులు మారిపోయినాయి అనేకమైనటువంటి. అదే విధంగా క్రైస్తవులకు చెందినటువంటి పట్టణాల్లో, గుంటూరు లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి భూములు, ఆ భూముల కోసం లేదా ఆ భూముల మీద వచ్చేటువంటి ఆదాయం కోసం ఏ విధమైనటువంటి దెబ్బలాట్లకి క్రైస్తవులు దిగుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే గుంటూరులో ఉన్నటువంటి భూములు ఎంత విలువైనవో అవి అందరికీ తెలుస్తుంది. అదే విధంగా వక్ఫ్ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. దేవుడి పేరుతోటి ఉన్నటువంటి యేసుక్రీస్తు, అల్లానా, లేకపోతే వెంకట శర్మ, ఇంకోళ్ళ ఎవరి పేరుతో ఉన్నా కానీ
వాటిని ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏం చేయరని తెలుసు కనుక అక్రమార్కులు వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒకటైతే రెండోది వక్ఫ్ భూములు కానీ దేవాదాయ భూములు కానీ లేదా క్రైస్తవ చర్చిల కింద ఉన్నటువంటి భూములు కానీ ఆయా సమాజాలు లేదా ఆయా మతాలకు చెందినటువంటి వాళ్ళ ఉద్ధరణకు అని ఎవరు చెప్పారు? సాధ్యమవుతుందా? 1,00,000 ఎకరాల లేదా 10 లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ భూములతోటి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది సామాన్య ముస్లింల్ని ఉద్ధరిస్తామని ఏ వక్ఫ్ బోర్డు ఎక్కడైనా చెప్పిందా? చెప్పలేదు. కొన్ని పరిమితమైనటువంటి సేవా కార్యక్రమాలు, కొన్ని పరిమితమైనటువంటి వాటికి మాత్రమే దేవాలయ చర్చి భూములైనా లేదా వక్ఫ్ భూములైనా. అందుకని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంతమంది చేశారు అలా అనుకున్నట్లయితే మరి అంతకంటే ఎక్కువ భూములు ఉన్నటువంటి హిందువులు దేవాలయానికి సంబంధించి మరి వీళ్ళు ఎంతమందిని ఉద్ధరించారు? అసలు దేవాలయానికి అనేవారు కదా జనాలు, వాటి సంగతి ఏమిటి? అందుకని ఆ విధమైనటువంటి మరి వరలక్ష్మి గారికి బహుశా వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద ఆమె ప్రభావంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. తెలుసుకోండి మేడం మీరు కూడా. దానికి దీనికి సంక్షేమానికి లేదా జీవితాలు బాగుపడటానికి సంక్షేమం కాదండి నేను అనేది. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పేదలకు ఇచ్చిన భూమి, దేవుడికి ఇచ్చిన భూమి, పేదల సంక్షేమం కోసం ఇచ్చిన భూమి అంటున్నారు. కాబట్టి నేను చెప్పాను కానీ నాకు స్పెషల్ గా పేదల సంక్షేమానికి వినియోగిస్తారని చెప్తున్నారు తప్ప సంక్షేమం కోసం అని ఇదేనండి. అంతేగాని ఇది డిపెండ్ ఆదాయాన్ని సంక్షేమం కోసం వాడతారు, అది కోసం వినియోగిస్తారు. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు లేదా ముస్లింలు కావచ్చు లేదా క్రిస్టియన్లు ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ భూములన్నీ ప్రతిసారి ఏదో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మమ్మల్ని టార్గెట్ చేయరు. నేను అనేది ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్తాను. ఇక్కడ మీరెందుకు సమర్థిస్తున్నారు? మరి మీరెందుకు సమర్థిస్తున్నారు చెప్పండి. మీరెందుకు పరోక్షంగా సమర్థిస్తున్నారు? మీకేమొస్తుంది? కోటేశ్వర గారు బాజీ గారు నాకు వరలక్ష్మి గారు అడిగిన దాంట్లో నాకు అర్థమైంది, మీకు కూడా అదే చెప్పాను. నేనేమంటున్నా అంటే శతాబ్దాల సమయం నుంచి, ఎప్పుడు సుల్తానుల సమయం నుంచి ఉన్నటువంటి వక్ఫ్ భూములు కదా, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింల్లో అట్టడుగు వర్గాల వారు అట్టడుగు వర్గాలుగానే ఇంకా ఇప్పటికీ కూడా ఎందుకు పరిగణించబడుతున్నారు? ఆ ముస్లిం పెద్దలే అనేక సందర్భాల్లో చెప్తారు, ఇప్పటికీ చెప్తారు. మిగిలిన సామాజిక వర్గాలతో పోల్చుకుంటే ముస్లింల్లో పేదలు ఎక్కువగా ఉన్నారు అనేది ఆవిడ అడిగిన బేసిక్ క్వశ్చన్. అది పొలిటికల్ గా ఆవిడ ఏమీ అడగలేదు అక్కడ, నేను కూడా వింటున్నాను. భూములు ఇవ్వడానికి, దేవాలయాలకు భూమి ఇవ్వడానికి పేదరికానికి సంబంధం లేదు, చర్చిలకి భూములు ఇవ్వడానికి సంబంధం లేదు. పేదరికం అనేటువంటిది విశాఖ భూములైనా దేవాలయ భూములైనా చర్చి భూములైనా ఎంత అంటే భారతదేశం విస్తీర్ణంలో ఉండబట్టి ఎందుకు లేదని చెప్పేసి ఆ వాదన విచిత్రంగా ఉంది. వాదన చేయలేదు ఆవిడ. మీరు వినండి, ఆవిడ ఏమన్నారు? నా చుట్టుపక్కల పరిశీలన చేశాను అని చెప్పేసి ఆవిడ క్లియర్ గా ప్రాక్టికల్ గా అడిగారు. వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి ఎక్కడో నేను చదివానని చెప్పేసి ఆవిడ అడగలేదు సార్. పేదరికం ముస్లింలోనే కాదు కదా, ఉంది సార్, కాదంటలేదు. కానీ స్పెసిఫిక్ గా ప్రతి రాజకీయ పార్టీ ముస్లిం కమ్యూనిటీలో పేదరికం మిగిలిన కమ్యూనిటీతో పోల్చుకుంటే బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి అంటమే కాదు కదా, ఈవెన్ ఆ సామాజిక వర్గం కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అవునా కదా సార్ బాజీ గారు? ఈ దేశంలో ముస్లింస్ ఎస్సీ ఎస్టీ కంటే అడుగు స్థానంలో ఉన్నారని నివేదిక ఇచ్చారు. వాళ్ళని ఎవరు ఉద్ధరించాలి? వాళ్ళ పేదరికాన్ని ఎవరు పోగొట్టాలి? పరిపాలన చేసే వాళ్ళు పోగొట్టాలి, ప్రభుత్వాలు పోగొట్టాలి. ప్రభుత్వాలు వాళ్ళ వెల్ఫేర్ కోసం తగిన ఫండ్స్ రిలీజ్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ ని పెంచాలి, వాళ్ళ వ్యాపకాలు పెంచాలి. అంతేగాని ఈ ధార్మిక సంస్థల కోసం వెల్ఫేర్ కోసం ఇచ్చిన భూములు అమ్మేసి పంచుతారా? చెప్పండి. అమ్మేసి వాళ్ళని ఉద్ధరించడానికి పంచుతారా? హిందూ దేవాలయాలు కూడా సంక్షేమాన్ని కాదు సార్, అది తప్పండి, కరెక్ట్ కాదు. పేదరికాన్ని ముస్లింస్ యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం వచ్చినాయి. ఇక్కడ ఒక్క నిమిషం సార్,
ఇవాళ ఇప్పుడు మీరు మీరు- నాన్ మీరు సెక్యులర్ చెప్- మీరు చెప్తే- ఆ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు నేను తీసేస్తానని సార్, బాజీ గారు బ్రాడ్ గా జనరల్ గా మీరు పోతారండి. బ్రాడ్ గా జనరల్ గా మీరు చెప్పేది కరెక్టే, కోటేశ్వర గారు చెప్పేది కరెక్టే. ఇక్కడ కంపారిజన్ కంపారిజన్ కోసం కాదు. ఎడ్యుకేషన్ గా పెరిగారు కొంతవరకు. ఎప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో 4% రిజర్వేషన్ వల్ల. అంతకుముందు ఏమీ లేదు, చదువులు లేవు, ఎడ్యుకేషన్ లేదు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ వక్ఫ్ భూముల్లో ఏం చేస్తారండి? వక్ఫ్ భూముల్లో వచ్చే ఆదాయం అరకొర ఆదాయాల్ని మదర్సా ఎవరైనా వచ్చాడు పేదరికంగా ఉన్నారు అప్లికేషన్ పెడితే వక్ఫ్ బోర్డుకి నా కూతురు పెళ్లి ఉంది సాయం చేయమంటే పరిస్థితిని చూసి మదర్సా వెళ్ళి అడిగితే ఇస్తారు. అది కంట్రోల్డ్ బై వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. ప్రభుత్వాలే చేయాలి. ప్రభుత్వం యొక్క అధికారుల ఉంటుంది. అప్లై చేసుకుంటే ఎవరైనా వెళ్ళి నాకు ఈ పేదరికం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదా మా ముస్లిం కాలనీ రోడ్లు లేవు, లేదా ఇల్లు లేవు, దాంట్లో ఫండ్స్ చూసి ఇస్తారు. అలాగే నేను చెప్పే మాట ముందే చెప్పాను, కొన్ని ఆస్తులు పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం రావడం లేదు. తీసుకోండి బయటికి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అది తీసుకోండి. 40 ఏళ్ళ అద్దెకి తీసుకొని సార్ నేను అక్కడే ఇంటర్ఫియర్ అయింది. వరలక్ష్మి గారు మాట్లాడింది ఒక పాయింటే, ఆవిడ మాట్లాడింది అదొక్క పాయింటే. బడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉంటున్నాయి కదా, అందు గురించే ఎక్కడ కూడా మార్పు తీసుకురాలేకపోతున్నారు. ఆ దృష్ట్యా ఆ యాంగిల్ ఆలోచించాల్సిన అవసరం ఉందేమని చెప్పేసి ఆవిడ మాట్లాడింది. ఒక్కదానికి ఆన్సర్ చేస్తే చాలు. సురేష్ గారు, ఇవాళ ప్రభుత్వాలు అంటే అభివృద్ధి అవ్వాలంటే వక్ఫ్ బోర్డు మీద వచ్చే ఆదాయంతో కాదు, ప్రభుత్వ పాలన వ్యవస్థ ద్వారా రావాలి. అది తెలుసుకోమంటున్నారు మేటని. ఎందుకు పేదరికంలో ఉన్నారు ప్రభుత్వాల యొక్క అలసత్వం, ప్రభుత్వాలు పట్టించకపోవటం. ఆఫ్టర్ ఆల్ 4% రిజర్వేషన్ వేస్తే ఎప్పుడు అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది 6% రిజర్వేషన్ మీద. కానీ నేను చెప్తానండి, ఈ 10 సంవత్సరాలు నడుపుకునే ఒక చిన్న పిల్లలు చిన్న వాళ్ళ పిల్లలు చదువుల్లో చెందారు 4 రిజర్వేషన్ వల్ల. కారణం అంతకుముందు ఎందుకు లైన్ డిస్టర్బెన్స్ ఉంది. బాజీ గారు మీరు మళ్ళీ మాట్లాడుతూ కానీ లైన్ డిస్టర్బెన్స్ ఉంది. సార్ కార్మంచి రమేష్ గారు. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వక్ఫ్ ఆస్తుల మీద ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. క్లియర్గా ముస్లింలకు ఎవరైనా న్యాయం చేశారు అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ మహిళా ప్రతినిధి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. చాలా ముస్లిమ్స్ చాలామంది కూడా పేదరికంలో ఉన్నారు, కడు పేదరికంలో ఉన్నారని చెప్పి. అటువంటి పేద ముస్లింలందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ని ముస్లింలందరికీ కూడా ఆ రోజున ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఉన్న తర్వాత కూడా మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఆ 4% రిజర్వేషన్ ఇచ్చారండి. ఇక ఈ వక్ఫ్ బిల్ విషయంలో క్లియర్గా వీళ్ళందరికీ ఉన్న ముస్లింలకు ఉన్న అభ్యంతరాలు ఏంటంటే, ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ యాక్ట్లో ఆ సభ్యులలో ఒక ముస్లిమేతర సభ్యుడిని చేర్చడం మీద వాళ్ళకి ఒక క్లియర్ అబ్జెక్షన్ ఉందండి. ఎందుకంటే మాది ఇదంతా కూడా ముస్లింలకు సంబంధించిన ఆస్తులు. ఈ ముస్లింలకు సంబంధించిన ఆస్తుల్లో ముస్లిమేతర వ్యక్తిని ఎలా మీరు పెడతారు అనే దాని మీద వాళ్ళు అబ్జెక్ట్ చేయడం జరిగింది. అలాగే ట్రిబ్యునల్ వ్యవస్థను టోటల్గా తీసేసి అది వక్ఫ్ ఆస్తి అవునా కాదా అనేది ప్రకటించేది కలెక్టర్ అని చెప్పి ఒక క్లాస్ కూడా పెట్టడం జరిగింది. ఇలాగా ఈ డిఫరెంట్ ఇష్యూస్ మీద వాళ్ళందరికీ కూడా ముస్లిం సమాజంలో వాటి మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళెవరూ కూడా ఈ బిల్లుని సమర్థించలేదు. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అనేది కేవలం బీహార్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న జేడీయూ ప్లస్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీల ఆధ్వర్యంలో అది నిలబడి అక్కడ పట్టగడుతుంది. కానీ వీళ్ళెవరూ కూడా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన దాఖలాలు లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిపిన ఇఫ్తార్ విందులో
మేము వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పి ఒక మాట చెప్పేసి వదిలేశారు తప్ప క్లియర్గా ఎక్కడా కూడా మేము ఆ బిల్లు మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, దాన్ని మేము ఆపుతాం, లేదు మీ అందరికీ కూడా రక్షణగా మేమంతా కూడా సరైన విధంగా బిల్లు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. మేడం గారు టీడీపీ అధికార ప్రతినిధి గారు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో పక్కన పెట్టండి అని చెప్పి ఆ విషయం తప్ప మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, అందులోనూ చంద్రబాబు నాయుడు గారు జనసేన ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి క్లియర్గా ఆ బిల్లుని వ్యతిరేకించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మాకున్న 4 ఎంపీలతోటి మేము మొన్న పార్లమెంట్లో ఆ వక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా మేము అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. దాన్ని జేపీసీకి పంపించడం కూడా జరిగింది. ఆ జేపీసీలో కూడా 44 ప్రతిపాదనలు వస్తే దాంట్లో 43 ప్రతిపాదనలకు యాంటీగా అక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా 10 మంది మెంబర్లు యాంటీగా చెప్పడం జరిగింది. అయినా సరే జేపీసీ దాన్ని ఆమోదించకుండా ముందుకు వెళ్తుందండి. కానీ ఇక్కడ ముస్లింలందరూ కూడా అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఊతకర్రల సాయంతో, ఆయనకున్న ఎంపీల సహాయంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించారు, ఈ బిల్లును ఎందుకు అడ్డుకోరు అని చెప్పి వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా ముస్లిం సమాజానికి న్యాయం చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కాబట్టి ఆయన ఈ వక్ఫ్ బిల్ని వ్యతిరేకించవలసిన అవసరం చాలా ఉంది. అలాగే మేడం గారు మాట్లాడుతూ ఇంకో విషయం కూడా చెప్పారు, కడు పేదరికంలో ఉన్న ముస్లింలకి ఈ ఆస్తుల ద్వారా కూడా వాళ్ళని అప్లిఫ్ట్ చేయొచ్చు కదా అని చెప్పి. ఆ లెక్కను చూస్తే మన హిందూ ధర్మంలో కూడా చాలా ఆస్తులు ఉన్నాయి, ధార్మిక సంస్థల ద్వారా కానీ మా దేవుడి మాన్యాలు బోల్డ్ అంత ఉన్నాయి. అలా అని చెప్పి వాటన్నిటి ద్వారా పూర్ పీపుల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ జరగాలి అంటే ఎక్కడా కూడా జరగదు. ఇప్పుడు బాజీ గారు కూడా చెప్తున్నట్లుగా అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశారో, ఒక్క నిమిషం మేడం గారు, ఇద్దరు మాట్లాడితే ఏమి ఉండదు, ప్రయత్నం చేశారో ఆ విధంగా ఈ ముస్లిం సమాజం యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం వివిధ రకాలైన చర్యలు చేపట్టవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది తప్ప, ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఉంది తప్ప, ఈ సంస్థల ద్వారా ఉన్న భూముల ద్వారానో లేకపోతే వాటి ద్వారా వచ్చే ఆస్తుల ద్వారానో పేద ముస్లింల యొక్క అప్లిఫ్ట్మెంట్ అనేది జరగదు మేడం గారు. ఖచ్చితంగా ముస్లింలకు వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది ఆలోచన చంద్రబాబు నాయుడు గారు వివిధ పథకాల ద్వారా లేదా వివిధ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా, ఇంకా రిజర్వేషన్లు ఏమైనా పెంచగలిగే అవకాశం ఉంటే పెంచడం ద్వారా ఆ రకంగా చర్యలు తీసుకోవాలి తప్ప మీరు చెప్పిన విధంగా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా ఈ రోజు చెప్తుంది, గతంలోనూ చెప్పింది, రేపు కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని వ్యతిరేకించారు, మోడీ గారిని వ్యతిరేకిస్తే కేసులు పడతాయి అది ఇది అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకుని వక్ఫ్ బిల్ని వ్యతిరేకించడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఎన్ని కేసులు ఉన్నా కోర్టుల్లో ఫైట్ చేస్తారు తప్ప ఎవరికి తల వంచే వ్యక్తి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవరితోటైనా సరే ఆయన కొట్లాడటానికి సిద్ధంగా ఉంటారనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అండి. ఓకే రమేష్ గారు. సార్ బాజీ గారు, నాకు కొద్ది క్లారిటీ ఇవ్వండి. నేనైతే చూశాను ఆ లిస్టులో వైసీపీ ఎక్కడ కనపడలేదు, వ్యతిరేకించింది లేదా బాయ్కాట్ చేసింది, వాకౌట్ చేసింది అనేది. రెండోది మెంబర్లు వ్యతిరేకించారు వక్ఫ్ బోర్డు బిల్లుని, మీరు కావాలంటే చూడండి, లేదా నేను మీకు పేపర్స్ పంపిస్తాను. మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడిపోతా ఉన్నారు. వక్ఫ్ అనే పదం పూతులాగా వినిపిస్తా ఉంది. వక్ఫ్ బోర్డు మీద ఒక మాట మాట్లాడలేదు ఈ రోజు వరకు కూడా. అది అన్యాయం కాదా అనే ఇది కీలకమైన సమస్య, దేశవ్యాప్తంగా బర్నింగ్ సమస్య. మీ మిత్రపక్షం ఉన్న పార్టీ, అధికారం ఉన్న పార్టీ అన్యాయం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మర్మగర్భంగా మేము వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తా ఉంటే ఏ రకంగా పరిరక్షిస్తారు అది కూడా చెప్పాలి కదా. ఏ రకంగా పరిరక్షిస్తారు మీరు? ఓకే బాజీ గారు, ఇంకొకటి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సెక్షన్ 43 అని ఏదో ఒక తీసుకొచ్చిందని అంటున్నారు, దాన్ని ఏమి రద్దు చేసి ఉంటున్నారు. అప్పుడు ఒకసారిగా కలకలం కూడా జరిగింది. ఏపీలో అందరికన్నా ముందు వక్ఫ్ బోర్డుని రద్దు చేశారట అని అనుకున్నప్పుడు మళ్ళీ 2 రోజు దాన్ని పునరుద్ధరించామని చెప్పి నిన్న కూడా జియో 43ని రద్దు చేసి కొత్త వక్ఫ్, దాని గురించి కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు యొక్క కమిటీని రద్దు చేశారు. ఆ కమిటీని ఎన్నుకున్న విధానం కరెక్ట్ గా లేదని చెప్పేసి దాన్ని రద్దు చేసి కొత్త కమిటీని వేశారండి. బోర్డును రద్దు చేయాల,
ఒక్క కమిటీ ఏదైతే ఉందో ఎవరిని పడితే వాళ్ళని వేసేసి అర్హులైన వాళ్ళని తీసేసి అనర్హులందరినీ వేసేసి దాన్ని చల్లాచెదురు చేసి ఒక జీవో తెచ్చి ఆ జీవో ద్వారా దాన్ని రద్దు చేశారు. రద్దు చేసి కొత్త కమిటీని వేశారండి. నాట్ అబాలిషింగ్ ఆఫ్ వక్ఫ్ బోర్డు అలాగే ఉంది. కమిటీ ఏం చెప్పేది వాళ్ళు చేసింది కొత్త కమిటీ, అది మారుతా ఉంటాయండి. ఎట్లాగైతే కార్పొరేషన్స్ ఉన్నాయో అలాగే సేమ్ కమిటీలు మారుతాయి మెంబర్స్ ని. రైట్ సార్, మీ వాయిస్ ఫస్ట్ లో ఓకే బాజీ గారు, మీ వాయిస్ ఫస్ట్ లో సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఎలాగో టీడీపీ ఎన్డీఏలో ఉంది, వారు బహిరంగంగా కానీ ఇప్పటికీ కూడా కేటగిరీలకు చెప్పడం లేదు, అది క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది క్లారిటీ లేదని చెప్పేసి. వైసీపీ మాది చాలా క్లియర్గా ఉందని చెప్పేసి రమేష్ గారు అంటున్నారు. నాకు గుర్తులే, నాకు తెలియదు. ఒకసారి ప్రేక్షకులు క్లారిటీ ఇవ్వండి బాజీ గారు. వైసీపీ ఈ విషయంలో బాయ్కాట్ చేయడం కానీ లేకపోతే దాన్ని వ్యతిరేకించడం కానీ జరిగిందా పార్లమెంట్లో? పార్లమెంటులో వాళ్ళు వైసీపీ ఏదైతే ఉన్నారో వాళ్ళు దానికి సవరణ బిల్లుకి అయితే మద్దతు ఇవ్వాల. ఓకే, సవరణ బిల్లుకి మద్దతు ఇవ్వాలా సార్ సురేష్ గారు? ఇప్పుడు ఎక్కడ మాధ్యమాల్లో ఇండియా అలయన్స్ కి సంబంధించిన పార్టీల పేర్లు కనపడినాయి కాబట్టి అడుగుతున్న క్లారిటీ నా గురించే కాదు, ప్రేక్షకులు కూడా తెలియాలని చెప్పేసి. రైట్, సురేష్ గారు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సీపీ అధ్యక్షుడుగా ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టాన్ని బిల్లుని మేము పార్లమెంట్ అది బహిరంగ ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు. ఇది క్లియర్. దాని కూడా మాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరైతే వీళ్ళు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అమెండ్మెంట్ దానికి వాళ్ళు సపోర్ట్ చేయాల. దాన్ని బట్టి మేము కొంత స్వాంతన చేకూరింది. ఈ రాష్ట్రంలో అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ దీనికి మద్దతు లేదు అనేది ముస్లిం వర్గాలు కొంత అలాగే ఆ రకంగా ఫీల్ అయ్యారు తప్ప బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఆ చట్ట సవరణని వ్యతిరేకిస్తున్నాము. ఈవెన్ జేపీసీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పునః పెట్టిన తర్వాత పార్లమెంట్ లో కూడా ఆయన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. ఇది క్లియర్. రైట్, ఓకే సార్. కోటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్ ఆన్ దిస్. ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్ అనేటువంటిది వక్ఫ్ బిల్లు అనేటువంటి దాని మీద